విశ్వాసదీపమై వెలిగే యోధుడు, విశ్వాసదీపమై వెలిగే యోధుడు, ధర్మపథం నడిచి నిజాయితీపు పథికుడు, విచారణ గురువుల వెంట సాగే అడుగు, జీవిత తపస్సులో మిగిలే దైవ చిహ్నం, సేవా నిశ్చయంతో నిలిపే జీవన గీతం, ఇన్నయ్య గారి విశ్వాసం తెలుగు నేల గర్వం, భక్తి పరిమళమై మిగిలే ఆత్మస్మరణం. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. పాల్గొన వేగమే రారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమే రారండి ప్రియులారా. బలి పూజలో పాల్గొన వేగమే రారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమే రారండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఒసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలో పాల్గొన వేగమే రారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమే రారండి ప్రియులారా. కోసం మనుజాలి మనుగడ
కోసం తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను. ప్రేమాజ్ఞను పాటించగా గురుతును ఇచ్చెను. పూజింపరారే, స్తుతించరారే, సేవించరారే దేవాది దేవుని. పూజలో పాల్గొన నవజీవం పొందరే. బలి పూజలో పాల్గొన వేగమే రారండి జనులారా. ప్రభు దీవెన పొందగ వేగమే రారండి ప్రియులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కంచెర్ల పాపారావు కుటుంబ సభ్యులు. కంచెర్ల పాపారావు కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, ఆర్థికాభివృద్ధి, పిల్లల తలంపులు నెరవేరాలని, ప్రీతి మరియు చరణ్ 10వ తరగతి చదువులకు సిద్ధపడటంలో జ్ఞానం దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ కీర్తిశేషులు శ్రీ నరిశెట్టి మత్యాస్ చౌదరి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి నరిశెట్టి ప్రమీల మరియు కుటుంబ సభ్యులు నాగోతు జీవన్ కుమార్, అమూల్య, అద్విత శౌర్య, జన్విత మాథ్యూ సమర్పిస్తున్నారు. జయంతి గారికి ఆపరేషన్ జరుగుతుండగా దేవుడు తోడుగా ఉండి సంపూర్ణ స్వస్థత దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ ఎలిజబెత్ సాయగం మరియు ఫిలోమినా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ ఎలిజబెత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ ఫిలోమినా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం, దేవుని చిత్తంతో తలంపులు నెరవేరాలని కోరుతూ మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ జోనెస్ మరియు డాలీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ ప్రస్తుతం నైజీరియాలో ఉంటున్న కొండూరు రాజశేఖర్ బాబు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, స్వర్ణ దీపికకు ఆరోగ్యములు, జీవన్కు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన రాజశేఖర్ తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ స్వర్ణ దీపిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో పునీత అన్నమ్మ గారి మఠ సంస్థలను స్థాపించిన దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ దేవుడు ఆమె ద్వారా ఈ యొక్క స్థానిక శ్రీసభలో చేసినటువంటి మేలులకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అదే విధముగా ఆమెను పునీత అంతస్తుకు దేవుడు పెంపొందించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈనాటి దైవ గ్రంథ పఠనాలలో మొదటి పఠనంలో యెషయా గ్రంథం ద్వారా ఒక నూతన భువిని, నూతన సృష్టిని
దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ నూతన సృష్టి గురించిన దేవుని వాగ్దానం ఈనాటి సువిశేషంలో ఒక అనారోగ్యముతో అపాయానికి మరణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కుర్రవాడిని ప్రభు స్వస్థపరచి జీవంతో నింపటం ద్వారా ఆ వాగ్దానం నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. నూతన సృష్టిని రక్షకుడు మెస్సయ్య అయిన క్రీస్తు ప్రభు ఆ సువిశేషంలో చేసినట్లుగా చూస్తున్నాం. ఈ తపస్సు కాలంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యాత్రను చేస్తున్న మన జీవితంలో కూడా దేవుడు ఎల్లప్పుడూ నూతన సృష్టి చేస్తూ ఉన్నాడని నమ్మి ఆ నూతన సృష్టిగా దేవునితో సహకరిస్తూ మన జీవితాలను మార్చుకునే ప్రయత్నాన్ని చేయాలి. పాపాన్ని దేవుడు ఎల్లప్పుడూ నాశనము చేస్తూ జీవాన్ని మనలో నింపుతూ నూతనమైనటువంటి వ్యక్తులుగా మనల్ని ఎల్లప్పుడూ తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ తపస్సు కాలంలో ఆ మార్గంలో దేవుడు మనలను నూతన సృష్టిగా రూపొందించమని ప్రభుని వేడుకుందాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వర్ణింప అలవి కాని నీ పరమ రహస్యముల ద్వారా ఈ లోకమును నూతనపరచుచున్నావు. కావున శ్రీసభను శాశ్వతమైన నీ సంకల్పానుసారము నడిపింపుమని బ్రతిమాలుచున్నాము. ప్రస్తుత యుగములో నీ సహాయమును అందించి మేము నీ సంరక్షణలో జీవించు భాగ్యమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇక ఏడ్పులు కానీ సహాయం కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవ్వరు జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబో వారిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు వారిని గాంచి యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును జూచి ఆనందింతును. నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని సహాయం కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. శిశువుకు బాల్య మరణములుండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇల్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలము ఆరగింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి, ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును.
ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపుకున్నట్లు చేసితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను పాతాళం నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. రేయి దుఃఖం వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనినే ఆనందము చేకూరును. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నా మొరను ఆలించి నా మీద దయచూపుము. దేవా నన్నాదుకొనుము అని వేడుకొంటిని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాన సూచకముగా నేను దాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. కనుక నేనిక మౌనముగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా నేను నీకు సదా వందనములు అర్పింతును. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. కనుక నేను నిన్ను స్తుతింతును. సువిశేషపట్నమునకు ముందు వచనము. చెడ్డను చేయుట కాదు మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు. అప్పుడు మీరు జీవం పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకున్నట్లుగా మీకు తోడుగా ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 43వ వచనము నుండి 54వ వచనము వరకు. 2 రోజులైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలయాకు వెళ్ళెను. ఎలయనా ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడడని యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయాకు వెళ్ళినప్పుడు అచటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఎలయనా పాస్కా పండుగ సందర్భమున గలిలయా నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యోదయా నుండి గలిలయాకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడియున్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడచినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యోదయా నుండి గలిలయాకు వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో శ్రీసభ మనలను ఎక్కువగా ప్రార్థించమని ఆహ్వానిస్తూ ఉంది. మనందరం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం.
అయితే ప్రార్థనలో నిలకడనేది, పట్టుదలనేది మనం చాలామంది లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలో విశ్వాసం, పట్టుదల చాలా అవసరమని ఈరోజు ప్రభు చేసినటువంటి అద్భుతం మనకు రుజువు చేస్తూ ఉంది. చాలాసార్లు మన జీవితంలో దేవుణ్ణి మనం అడిగేది మనకు జరగనప్పుడు, మనం అడిగింది దేవుడు మనకు ప్రసాదించినప్పుడు మనం నిరుత్సాహంతో దేవుణ్ణి వేడుకోవటం, ప్రార్థన చేయటం మానివేస్తాం. అయితే ఈనాటి ఈ యొక్క సువిశేష పఠనం ప్రార్థించమని, దేవుణ్ణి వేడుకోమని, దేవుడు మనం అడిగేది మనకు ప్రసాదించేదాకా పట్టుదలతో ఉండమని చెప్తూ ఉంది. ఈనాటి ఈ దైవ గ్రంథ పట్టణంలో ఆ ప్రభుత్వ అధికారి తన కుమారుణ్ణి స్వస్థపరచమని వేడుకోవటం మనం చూస్తున్నాం. అయితే మొదటిగా మనం గమనించవలసింది, ఈ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి యూదుడు కాదు, ఆయన యూదేతరుడు. అయినా కానీ క్రీస్తు ప్రభు ఆయన అడిగిన దాన్ని మన్నించి ప్రసాదించటం మనం చూస్తున్నాం. దేవుణ్ణి మనం అడిగేటప్పుడు దేవుడు మనం ఎటువంటి వారం, ఎలాంటి వారం అనేది దేవుడు పరిశీలించటం లేదు. దేవుడు మనం అడిగేటువంటి అభ్యర్థనలు ఆయన గమనించేది మన యొక్క విశ్వాసం. ఈ యొక్క ప్రభుత్వ అధికారి తన కుమారుని యొక్క స్వస్థత కోసం చేసిన ప్రార్థనలు, అభ్యర్థనలు 3 లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఆయన యొక్క విశ్వాసం. యేసు ప్రభు వేరే ప్రాంతాన్ని నుంచి ఈ గలిలయ ప్రాంతానికి వచ్చినట్లుగా తను విన్నాడు. ఆయన వచ్చినట్లుగా విన్నప్పుడు వెంటనే తనలో ఒక ఆశ పుట్టింది. నా కుమారుడు రోగానికి గురి అయి ఆపదలో ఉన్నాడు, ఆయన ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కించగలిగిన వాడు క్రీస్తు ప్రభు, ఈ బోధకుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నా కుమారునికి ఆయన స్వస్థత ప్రసాదిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వ ఉద్యోగి కలిగి ఉన్నాడు. ఆయన ఏమనుకుంటాడు, నేను యూదుని కాదు కదా, నాకు అటువంటి అర్హత లేదు కదా, అటువంటప్పుడు నేను అడిగితే ఆయన ఇది నాకు ఇస్తాడా, నా అభ్యర్థన మన్నిస్తాడా అనేటువంటి సంశయాన్ని కలిగి ఉండలేదు. నాకు అవసరం ఉంది, ఈ అవసరాన్ని తీర్చగల అధికారం, శక్తి ఆ బోధకునిలో ఉంది. తప్పకుండా ఆయన నన్ను స్వీకరిస్తాడు, నా అభ్యర్థన ఆయన ఆలకిస్తాడు అనేటువంటి ప్రగాఢమైన నమ్మకంతో యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభుని తన కుమారుని స్వస్థపరచమని అడగటం మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, మనందరి యొక్క ప్రార్థనలో మొట్టమొదటిగా ఉండవలసింది విశ్వాసం. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలించదు. దేవుని యందు నమ్మకంతో నేను అడిగేది ప్రభు నాకు దయచేస్తాడు, నేను అడిగేది సరి అయినదైతే, నా జీవితానికి మేలు చేసేదైతే దేవుడు తప్పకుండా నా అవసరాన్ని తీరుస్తాడు, నేను అడిగేదాన్ని ప్రభు నాకు దయచేస్తాడు అనే నమ్మకం మనకు కావాలి. 4వ శతాబ్దంలో జీవించినటువంటి పునీత ఆంబ్రోస్ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, విశ్వాసం అనేది ఒక ద్వారము లాంటిది అని. ప్రభు దగ్గరకు రావటానికి, ప్రభు యొక్క శక్తిని అనుభవించటానికి, ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆస్వాదించటానికి ప్రతి మనిషికి కూడా విశ్వాసం అనేది ఒక ద్వారములాగా ఉంది, ఒక తలుపులాగా ఉంది. ఆ విశ్వాసమే దేవుని యొక్క ప్రపంచంలోనికి మన జీవితాన్ని అది నడిపిస్తుంది. ద్వారం మూసి ఉంటే మన లోపలికి ప్రవేశించలే, ఆ ద్వారం తెరుచుకునే లోపలికి మనం ప్రవేశించాలి. కనుక దేవుని దగ్గరకు రావాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో పొందాలన్నా విశ్వాసముతో ఆ దేవుని వైపు మనం అడుగులు వేస్తే తప్పకుండా ఆ దేవుడు మనల మీద కనికరించి కరుణ చూపి మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు.
రెండవదిగా మన ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణం పట్టుదల, నిలకడ. ఈ యొక్క అధికారి యేసు ప్రభుని తన యొక్క మనవిని ఆయనకు విన్నవించినప్పుడు ప్రభు యొక్క ప్రతిస్పందన కొంచెం ఆయనకు అనుకున్న రీతిలో లేదు. ప్రభు అన్నాడు, నీవు సూచనలు మహత్కార్యాలు చూసిననే తప్ప విశ్వసింపరు అని ప్రభు కొంచెం విసుక్కున్నట్లుగా, విసుగు చెందినట్లుగా మనకు కనబడుతుంది. మీ అందరికీ అద్భుతాలు కావాలి, అద్భుతాలు చేస్తేనే మీరు నమ్ముతారు, లేకపోతే నమ్మరు అనేటువంటి విసుగును ప్రభు వ్యక్తపరిచినట్లుగా, ఆ విధంగా విసుగు ద్వారా ప్రభు కొంచెం అయిష్టతను కూడా చూపించినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి ప్రతిస్పందనగా ఈ ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడు? ఆయన ఇసుక్కుంటున్నాడు, కొంచెం అయిష్టంగా ఉన్నాడు, ఇది జరిగే పని కాదు అని చెప్పి వెనకకు తిరగలేదు. ప్రభు అయిష్టత చూపినా కానీ తప్పకుండా ఆయన కనికరిస్తాడు, ఆయన తప్పకుండా చేస్తాడు అనే పట్టుదల కలిగి ఉన్నాడు. అందుకే ప్రభు అలా చెప్పినా కానీ ఆయన అన్నాడు, ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. ప్రభు లేదనే విధంగా వ్యవహరించినా కానీ వదలలేదు. ఆయన ఎన్నో బోధనలతో, అద్భుతాలతో తన జీవితంలో సతమతమవుతూ ఉన్నా కానీ ఆయన తప్పకుండా నా కుమారుని రక్షిస్తాడు అనే నమ్మకంతో, పట్టుదలతో కాదన్నా కానీ మళ్ళీ తిరిగి వేడుకుంటూ ఉన్నాడు. మీరు రావాలి, నా కుమారుణ్ణి స్వస్థపరచాలి అని మళ్ళీ అభ్యర్థన చేస్తున్నాడు. పట్టుదల మన జీవితంలో కావాలి, నిలకడ అనేది కావాలి. ఈరోజు ప్రార్థించి రేపు మర్చిపోవటం కాదు, 4 రోజులు ప్రార్థన చేసి ఇక ఇది అవదలే అని చెప్పి వదిలేయటం కాదు. నిరంతరం కూడా సాధించే వరకు నిలకడగా, పట్టుదలతో మనం దేవుని యొక్క అనుగ్రహానికి వేచి ఉండాలని ఈ యొక్క సువిశేష పట్టణం మనకు బోధిస్తూ ఉంది. మనందరికీ గొప్ప సుమాత్రక పునీత మౌనికమ్మ గారు, తన కుమారుడు అగస్తీను పాప జీవితంలో మునిగిపోయాడు. ఆమె ప్రార్థించటం ప్రారంభించింది తన యొక్క పశ్చాత్తాపానికి. ఎన్నో సంవత్సరాలు తరబడి ప్రార్థన చేస్తే తప్ప తన కుమారుని యొక్క రక్షణ, పరివర్తన ఆమె సాధించలేకపోయింది. 1 రోజు 2 రోజులు కాదు, 1 వారం 2 వారాలు కాదు, 1 నెల 2 నెలలు కాదు, ఎన్నో ఏళ్ల తరబడి దేవునికి తన కుమారుని యొక్క పరివర్తనకై ప్రార్థించింది. మన జీవితాల్లో ఇటువంటి పట్టుదలను, నిలకడను మన ప్రార్థనలో చూపిస్తూ ఉన్నామా లేదని మనం ఆలోచించి మన ప్రార్థనలో పట్టుదలను, నిలకడను నింపుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇక మూడవదిగా ప్రార్థనలో ఉన్నటువంటి 3వ లక్షణాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగిలో, అధికారిలో ఆయన చేసిన ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఆయన నా ఇంటికి వచ్చి నా కుమారుణ్ణి నువ్వు స్వస్థపరచాలని చెప్పినప్పుడు ప్రభు ఆయన ఇంటికి రావటానికి బయలుదేరలేదు. అయితే ప్రభు ఒక మాట చెప్పాడు, నీ కుమారుడు జీవిస్తాడు, నువ్వు వెళ్ళని చెప్పాడు. ప్రార్థనలు ధైర్యాన్ని తను చూపిస్తూ ఉన్నాడు. ప్రభు మాటను పలికాడు, తప్పకుండా నా కుమారుడు స్వస్థుడయ్యాడు, ప్రభు చెప్పాడు గనక ఇది నెరవేరింది అనేటువంటి ధైర్యంతో ఆయన తిరిగి తన ఇంటికి బయలుదేరటం మనం చూస్తున్నాం. ప్రభు చెప్పిన తర్వాత కూడా ఆయన అక్కడే కూర్చుని మీరు తప్పకుండా రావాలని అడగలేదు. ఎప్పుడైతే ప్రభు నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడుతూ ఉన్నాడని చెప్పారో అది తన యొక్క హృదయానికి, ఆత్మకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభు యొక్క స్వరం, ప్రభు యొక్క వాక్యం తనకు భరోసానిచ్చింది. ప్రభు పలికాడు కనుక అన్నీ చక్కదిద్దుకుంటాయనేటువంటి ధైర్యంతో ఆయన ఇంటికి ప్రయాణం అవటం మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితంలో కూడా ప్రార్థనలో ఈ విధంగా మనం సాగాలని వాక్యం మనందరినీ ఆహ్వానిస్తుంది. విశ్వాసం ప్రప్రథమంగా మనం కలిగి ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ పట్టుదలను, నిలకడను మన ప్రార్థనలో కలిగి ఉండాలి.
అదే విధముగా ప్రభు యొక్క మాటతో, వాక్యంతో మన జీవితాలను ధైర్యంగా ముందుకు సాగించేటువంటి ప్రయత్నం మన ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ కూడా చేయాలి. దేవుడు నాతో ఉంటే సమస్తము కూడా చక్కదిద్దుకుంటాయనేటువంటి ధైర్యం మనం కలిగి ఉండాలి. దేవుడే నాకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే నాకు నీడగా ఉన్నప్పుడు, దేవుడే నాకు రక్షణగా ఉన్నప్పుడు, దేవుడే నా కోటగా ఉన్నప్పుడు నా జీవితం ఎల్లప్పుడూ కూడా భద్రముగా ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రభు తప్పకుండా తన యొక్క వాగ్దానాన్ని మనకు తీసుకొని వస్తాడు. ఆయన చెప్పేటువంటి వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. మనం అటువంటి మార్గంలో ఈ తపస్సు కాలంలో ప్రయాణించే ప్రయత్నాన్ని చేయాలి. మన ప్రార్థనను మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఈరోజు మనం తాటిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరిస్తున్నాం. ఈ యొక్క పుణ్యాత్మరాలు కూడా ఎంతో సాహసముతో, ధైర్యముతో, నిలకడతో, నిశ్చలతతో దేవుణ్ణి అనుసరించి తనతో ఉన్నవారిని కూడా దేవుణ్ణి ఆ విధంగా ధైర్యంతో అనుసరించే విధంగా ప్రయత్నం చేసింది. తనున్నటువంటి పరిస్థితుల్లో విభిన్నంగా ఆలోచించింది. ఏ విధంగా నేను సమాజానికి సేవ చేయవచ్చు, అనాథలను ఆదరించవచ్చు, అదే విధముగా ఆడపిల్లలను ఏ విధంగా నేను పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన ఆమె చేసింది. అలాగే ఎన్నో కొత్త కొత్త దైవికమైనటువంటి కార్యాలను, సేవలను ఆమె ప్రారంభించింది. తనతో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరులను కూడా ఆమె ధైర్యంగా దూర ప్రాంతాలకు దేవుని సేవ చేయటానికి పంపించింది. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు అనుకున్నది నా జీవితంలో నెరవేరుతుంది అని నిరంతరము కూడా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుతూ ఎంతో ధైర్యముతో ఆ దేవుని యొక్క సేవలో నిమగ్నమైనటువంటి ధన్యురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ఆమె కూడా మనందరికీ సుమాతృకని ఇస్తూ ఉంది. ఒక సామాన్యమైనటువంటి గృహస్థ స్త్రీ ఎంతో గొప్పదైనటువంటి విశ్వాసంతో, పట్టుదలతో, ధైర్యముతో ఆమె ఎంతో గొప్పదైనటువంటి దైవ కార్యాన్ని తన జీవితంలో నెరవేర్చగలిగింది. మనందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నేను కొత్త దివిని, కొత్త భూమిని చేస్తాను, అయితే నువ్వు నమ్మాలి. నేను నూతన సృష్టిని చేస్తాను అనేటువంటి వాక్యాన్ని నువ్వు నమ్మి నీ సహకారాన్ని నాకు అందించినట్లయితే, నీ చేయిని నాకు అందిస్తే ఆ నూతన సృష్టిని నిరంతరము కూడా నేను చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక జ్ఞానమ్మ గారిలాగా మనం కూడా దేవుని యందు విశ్వాసంతో, ధైర్యముతో, పట్టుదలతో ప్రభుతో సహకరిస్తూ ఆయన యొక్క నూతన సృష్టి చేసేటువంటి దైవ కార్యంలో మనం కూడా భాగస్థులయ్యేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మనందరం కూడా ఈ బలిపీఠం చెంతకు చేరేటప్పుడు ప్రభు నూతన సృష్టిని చేస్తున్నాడు. సామాన్యమైనటువంటి అప్పాన్ని తన శరీరంగా మారుస్తున్నాడు. సామాన్యమైన ద్రాక్షారసాన్ని తన దివ్య రక్తంగా మార్చి మన యొక్క జీవానికి ఆయన ప్రసాదిస్తున్నాడు. ఆ నూతన సృష్టిని ఈ బలిపీఠం మీద కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నాం. అటువంటి పవిత్రమైన సంస్కార నూతన సృష్టిలో భాగస్థులవుతున్న మనం ఈ బలిపీఠం మీద జరిగేటువంటి మార్పు, ఆ జ్ఞానమ్మ గారిలో జరిగినటువంటి మార్పు మన జీవితాల్లో కూడా ఈ తపస్సు కాలంలో జరగాలని, నూతన సృష్టిగా మనం దేవుని చేత మార్చబడాలని ఆ యొక్క దివ్య సప్రసాద రూపుని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. చిన్ని హృదయాన్ని
ఈ దీన బలిలో అర్పింతును దేవ అర్పింతును. నాకున్నదంతా నీ చింతనుంతు, నాదన్నదంతా అర్పింతును 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 దేవ సమర్పింతును అర్పింతును 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 దేవ సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించే ఈ కానుకలు మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్యపు విలువలతో కూడిన పరిపూర్ణ జీవితము జీవింతముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండడుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామం నా వెంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు
పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమౌషధమైన ఈ ప్రభుని విందు పరవశముతో స్వీకరించు. పరమౌషధమైన ఈ ప్రభుని విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు. జీవముసగి జీవాహారం సత్యదేవుని ప్రేమదానము. జీవముసగి జీవాహారం సత్యదేవుని ప్రేమదానము. అమర జనులు ఆత్మబలము అమర జనులు ఆత్మబలము. ప్రేమ పండించి ప్రభుని భోజము ప్రేమ పండించి ప్రభుని భోజము. పరవశముతో స్వీకరించు. పరమౌషధమైన ఈ ప్రభుని విందు పరవశముతో స్వీకరించు. పరమౌషధమైన ఈ ప్రభుని విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు మనుజాలి రక్షింప ఈ విందు మదిలోన వెలసిన ఈ విందు. పునీతిన్యాస్వార చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర ప్రసాదములు మాకు కొత్త జీవనమును దయచేయునగాక. అవి మమ్ము పవిత్రపరచి శాశ్వతమైన వస్తువుల వైపు ఆకర్షించి మమ్ము సన్మార్గమున నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. శ్రీ సభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మ, అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మ, ఈ ప్రార్థనలో మమ్మును మరువకుమా, ఈ ప్రార్థనలో మమ్మును మరువకుమా. శ్రీ సభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. తనయుల నైదుగురులు దైవ సేవ